Hello viewers, welcome back to our channel. ఈ రోజు మనం ఏపీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే స్టూడెంట్స్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అదేంటి అనేది వీడియోలో చూడండి. సో ఏపీలో ఉన్న స్కూల్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ని ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక చాలా మంచి ఫెసిలిటీని తీసుకొచ్చింది. స్టూడెంట్స్ మీ సేవ లేకపోతే ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగే బదులు ఆ పని లేకుండా స్టేట్ వైడ్ గా ఉన్న స్కూల్స్ లోనే ఒక స్పెషల్ ఆధార్ సెంటర్లను అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఈ ఫ్రీ ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ని మొత్తం 2 phases లో కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఆల్రెడీ జూలై 14th కి స్టార్ట్ అయిపోయింది. ఇది 17th వరకు ఉంటుంది. అండ్ జూలై 14th నుంచి జూలై 17th వరకు ఈ ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ ఫేజ్ ఎప్పుడు అంటే జూలై 21st నుంచి జూలై 24th వరకు. సో ఈ స్పెషల్ సెంటర్లలో స్టూడెంట్స్ ఫ్రీగా వాళ్ళ ఆధార్ కార్డ్ ని లేకపోతే న్యూ ఎన్రోల్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ అప్డేట్స్ అన్ని కూడా ఫ్రీగా చేస్తారు. సో స్కూల్స్ లోనే ఫెసిలిటీ కల్పించడం అనేది పేరెంట్స్ కి కూడా అటు టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. చాలా పెద్ద రిలీఫ్ లాగా ఉంటుంది. సో మీ కిడ్స్ కనుక ఆధార్ లో బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నా లేకపోతే కొత్త ఆధార్ కార్డ్ కి అప్లై చేయాలనుకుంటే వెంటనే డేట్స్ ని గుర్తు పెట్టుకొని స్కూల్స్ లో పెట్టినటువంటి ఈ సెంటర్లని యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి రీచ్ అయ్యే వరకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.